హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాస్ విలేజ్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసి పుదీనా చట్నీ అండి. ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక పుదీనా కట్టను తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇలా 2-3 టైమ్స్ అయితే శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 10 నుండి 15 పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకుంటే ఈ పచ్చిమిర్చి అనేవి కారం ఉంటాయండి. కొంచెం తక్కువగా తీసుకున్నాను, అందుకే నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీడిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చిమిర్చి అనేవి దూరగా వేంపుకోండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. పచ్చిమిర్చి అనేవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా ఆకును కూడా డ్రైన్ చేసుకొని అయితే వేసుకోండి. పుదీనా ఆకు అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని 10-15 మినిట్స్ వరకు అయితే మూత పెట్టి మగ్గించుకోండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఇప్పుడు మీడియం సైజ్ టమాటాలు ఒక 4 తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వాటిని కూడా సన్న ముక్కలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పుదీనా ఆకు అనేది ఒకసారి చెక్ చేసుకోండి మగ్గిందా లేదని. ఇలా అయితే కంప్లీట్గా అయితే మగ్గిపోవాలండి పుదీనా అనేది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవడం వల్ల కొంచెం వాటర్ అయితే మనకి వస్తుందండి టమాటాల్లో. ఆ టమాటాల్లో వాటర్ అంతా ఎగిరిపోయే వరకు అయితే ఉడికించుకోవాలండి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దు మనం, ఆ టమాటాలో ఉన్న వాటర్ సరిపోతుంది. ఇప్పుడు కాసేపు స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మనం ఫ్రై చేసుకున్న పుదీనాని 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చట్నీ అయితే పట్టుకోండి. ఇప్పుడు మనం పుదీనా చట్నీ కోసం అయితే తాలింపు అయితే రెడీ చేద్దామండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీడిన తర్వాత 2 ఎండుమిర్చి, ఒక స్పూన్ పోపు దినుసులు, ఇంకా కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనా చట్నీని కూడా వేసుకొని కాసేపు అయితే ఉడికించుకోండి. ఒక 5 మినిట్స్ అయితే ఉడికితే సరిపోతుందండి, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఫ్రై అయ్యాయి కాబట్టి ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి. టేస్ట్ చూసుకోండి ఒకసారి, సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. అంతే, మన పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ పుదీనా చట్నీ అనేది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం వేదాస్ విలేజ్ కిచెన్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.